ఫోన్ ఇన్ లో పుష్పలేల గారు నమస్కారం. నమస్తే చెప్పమ్మా. ఏంటి మొత్తంగా నవనిర్మాణ సభ అని చెప్పి పవన్ కళ్యాణ్ సభ పెడుతుంటే ఆ సభకు కాంగ్రెస్ పార్టీ అనుమతించట్లేదు, రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, పొన్నం మాట్లాడిన మాటలు కానీ, అంటే ఒక సభ పెట్టుకునే హక్కు లేదా, ఆ హక్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదా అన్న విమర్శ ఒకటి వినిపిస్తూ ఉంటే, రెండో విమర్శ తెలంగాణకు సంబంధించి తెలంగాణకు మరలా అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడి ముఖ్యమంత్రికి అదేవిధంగా దేశ ప్రధానికి ఒక బి టీం లాగా పనిచేస్తున్నాడన్న విమర్శ మీపై వినిపిస్తోంది. ఈ రెండింటికి ఎలా ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఎవరైనా సభలు పెట్టుకోవచ్చండి, దానికి సంబంధం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా పెట్టుకోవచ్చు అనేది ఒకటి కరెక్టే. కానీ ఇంతకు ముందు సోదరుడు ఎవరు మాట్లాడినట్టు సోషల్ మీడియా అనే దాన్ని విచ్చలవిడిగా వాడుకోవడం అయిపోతుందండి. దీనికి ఏదో ఒక దగ్గర పెట్టాలి అంటే పార్థసారథి గారు ఉన్నారు బీజేపీ నుంచి. పర్లేదు. అయితే నేనేమంటానంటే రాజకీయాలనేవి ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన లీడర్షిప్లు గుడిలను బడిలను గుడికో ఏదో దానికి వచ్చారు అంటే ఓకే. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి సభను పెట్టుకోవడంలో తెలంగాణలో కూడా మరి మళ్ళీ ఒక సమైక్య పార్టీలు వచ్చి తెలంగాణలో మళ్ళీ కాలు పెట్టి ఇక్కడంతా అస్తిత్వానికి దారి తీసే సంఘటనలు జరుగుతాయేమో అనేది అందరి ఆలోచనలకు ఒక పదను పెట్టే పని అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ వాదులు ఏమున్నారు, ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక పెద్ద ఇది అన్నమాట. ఎవరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు ఉన్నారు. సరే, ఒక కంబైన్డ్ గా ఏదన్నా వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు చాలా వరకు కూడా ఆంధ్ర తెలంగాణలో ఏవైతే న్యాయపరంగా విభజన జరగాల్సిన అంశాలు సరిగ్గా జరగలేనిది ఇంకా మనకు చూస్తూనే ఉన్నాం మనం. అంటే జ్యుడిషియరీలో దగ్గర నుంచి కానివ్వండి, మనకు సంబంధించిన ప్రతిదీ పూర్తిగా కూడా ఇంతవరకు ఏమీ అవ్వలేదు. అదన్నీ ఏమీ అవ్వకుండానే పోనీలే అనుకొని మనం సామరస్య పూర్వకంగా సంబంధం లేకుండా ప్రజల కోణంలో చూసుకొని ముఖ్యమంత్రి గారు కూడా దానికి కామ్ గానీ చూస్తారు. మీరు చెప్పినట్టుగా పార్థసారథి గారు చెప్పినట్టుగా విభజన హామీలకు సంబంధించి రాజకీయ నాయకులు మాట్లాడట్లేదు, రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు, ఎవరి ఉనికి వాళ్ళు కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ఐ న్యూస్ వేదికగా ఈ డిబేట్ జరుగుతుంటే కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలకు రాజకీయం తప్ప రెండు ప్రాంతాల్లో చిత్తశుద్ధి లేదు, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర విభజనకు సంబంధించి చిత్తశుద్ధి లేదు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏం ఆన్సర్ చేస్తారు? 100% అది కరెక్ట్, నేను ఏకీభవిస్తాను. పాజిటివ్ గా కొన్ని పెడుతున్నారు, ఇది ప్రజల వాయిస్ కూడా ఉంది సోషల్ మీడియా అంటే. అలా అని కాకుండా ఇది ఒక వ్యక్తికి కోసమనో అలాంటివన్నీ చేయడము. ఇప్పుడు సినిమా వ్యక్తి అయిన వ్యక్తికి అభిమానులు ఉండడం ఒక ఎత్తు అయితే, రాజకీయంగా వచ్చిన తర్వాత దాని యొక్క పద్ధతి వేరుగా ఉంటది. సో రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వకుంటే అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మన ఇష్టం, మా రాష్ట్రం అంతే. అది దానికి సంబంధించి మేము పెట్టుకోవాలా వద్దా అనేది అది ఏ కోణంలో వాడు రాజకీయాలు లేనప్పుడు మేము రాజకీయాలు చేయాల్సిందే కదా. సో రాజకీయాల కోసం కాదు, ఏదో గుడికో భక్తికో లేకపోతే పూజకో రావట్లేదు కదా, రాజకీయం కోసమే వస్తున్నారు వాళ్ళు. సో రాజకీయాల్లో తెలంగాణలో ఆల్రెడీ మేము ఉన్న ప్రాంతం లోపల రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే గతంలో జరిగిన దానంతా కూడా ఇప్పటివరకు తెచ్చేయడానికే మనకు సమయం సరిపోవట్లేదు. అనవసరంగా కొన్ని కొత్త ఈ అంశాలన్నీ లేవనెత్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక అంశాన్ని లేవనెత్తినట్టు అయిపోతుంది. కాబట్టి కొంత సమయం తీసుకొని మరి ఇస్తారా లేదా అనేది ఇంకా కరెక్ట్ గా మనకి ఇంకేం బయట పడలేదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానికి ఏంటో మనకు రాలేదు. ఎవరు ఊహాగానాలు వాళ్ళకు ఉన్నాయి. అందులోనూ ఆవిర్భావ వేడుకలు జరిగే రోజే సభ పెట్టడాన్ని ఎలా చూస్తున్నారు? అంటే అది కూడా ఒక కోణమే. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసండి, ఏదైనా కూడా సింగిల్ పార్టీతో ఒక కేంద్రాలు రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, కేంద్రంలో మెజారిటీ పార్టీ, ఇక్కడ ఒక మెజారిటీ పార్టీ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఆంధ్రాలో ఏమైపోయింది, పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో అధికారం చెలాయిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ప్రాబ్లం వస్తుందండి, ఫ్యూచర్ లో కూడా వస్తుంది, 100% వస్తుంది. ముఖ్యమంత్రిగా కావాలని పవన్ కళ్యాణ్ గారికి ఉండడము, లేదు నా కొడుకు కావాలి నా వాళ్ళు కావాలని చంద్రబాబుకి నాయకుడు ఉండడము, ఇది సహజం అయిపోయింది. వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరు బాగున్నట్టు కనిపిస్తున్నారు కానీ కార్యకర్తల మనోభావాలు వీళ్ళిద్దరు కూడా అక్కడనే. పుష్పలేల గారు మీకు ఒక ఆన్సర్ భారతీయ జనతా పార్టీ నుంచి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటుకి 1997లో కాకినాడలో తీర్మానం చేసిన తొలి పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్
రెండవది అది గుర్తించాలి. తర్వాత భారతీయ జనతా పార్టీ లేకుండా ఉంటే పార్లమెంటులో వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణకి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నెరేటివ్ని ఎప్పుడూ సృష్టించారు. సోనియా గాంధీ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? మొట్టమొదట ఇచ్చి తర్వాత వాపస్ తీసుకున్నప్పుడు కదా 1200 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటిది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. ఒకసారి బాగా చెక్ చేసుకోండి. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలంగాణ ఇచ్చినప్పుడు ఎవరికి లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళా వాపస్ తీసుకున్న తర్వాతనే ఆ ఉద్వేగాలంతా పెరిగి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఈ 1200 మంది యొక్క ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఈ రోజు కూడా నేను బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ విభజన హామీలు ఇంకా నెరవేర్చలేదంటారు. ఎవరు నెరవేర్చుకోవాలండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ ఉన్నంత వరకు కూటమిలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు సపోర్ట్ చేయలే. ఈ రోజు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయలే. మీటింగులకు రాలేదండి. ఇద్దరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేస్తే మీటింగులకు రాలేదు. వాళ్ళ దృష్టి అంతా ఏంటంటే దేశం మొత్తంలో డెవలప్ అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏదో విధంగా నిందించాలి, ప్రజల యొక్క మనసులంతా కూడా విద్వేషం నిర్మించాలని తప్ప ఇంకొకటి కాదు. చెయ్యకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నా. కాదండి కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మీ భయానికో బీజేపీ పార్టీకో తెలంగాణ ఇచ్చినట్టు కానీ లేదా మీరేదో చేసినందుకు తెలంగాణ వచ్చింది కాదండి. ఇది 60 సంవత్సరాల ఉద్యమం. 60 సంవత్సరాలు ఎంతో మంది అమరులైపోయారు. వాళ్ళ పరంగా అది ఆ రోజున్న సమయానుకూలంగా ఇచ్చిన పార్టీని గుర్తించుకుంటారు తప్ప మేము చెప్పి ప్రోత్సాహం చేసినాం కాబట్టి వచ్చిందంటే గతంలో ఎందుకు జరగలేదని అది అయిపోయిన సమస్యను మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు జరిగే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు జరిగే దానికి ఏంటి, ఆయన వచ్చి ఇక్కడ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మరి సభను పెట్టుకోవాలనుకున్నప్పుడు మరి పర్మిషన్ వచ్చినాక పెట్టుకుంటే అయిపోయేది కదా. పర్మిషన్ ఇవ్వకపోవడంలో ముఖ్యమంత్రి గారి అది ఆయన ఇష్టం అండి. అది ఎవరు మమ్మల్ని ఎందుకు ఇవ్వలేదని అడగడానికి లేదు. ఒకవేళ లేట్ అయినా, ఒకవేళ అక్కడ ఉన్న పార్టీతో మేము కూడా బాగానే ఉండొచ్చు, ఎందుకు సంబంధ బాంధవ్యాలు కావాలి అని అనుకున్న వాళ్ళే అనుకుంటే కూడా మరి ఆయనకు పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వస్తున్నారు అంటే ఎవరైనా కూడా దాన్ని ఆలోచించుకోవాల్సిందే. మేము రాజకీయాలే చేయాలి కదా. మరి రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఆయన రమ్మని మేమెందుకు ఆహ్వానిస్తాము? ఇప్పుడు స్టాలిన్ గారు అప్పుడు విజయ్ గారిని కూడా మొన్న అయిన ముఖ్యమంత్రిని కూడా చాలా సార్లు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ప్రజలతో వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఏం జరుగుతుందని ముందు ఆయన రాష్ట్రం లోపల ఆయన చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదనేది అందరి అభిప్రాయము. సో ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేసే బీజేపీ పార్టీ పర్మిషన్ తో వచ్చారా, లేకపోతే బీజేపీని స్ట్రాంగ్ గా చేద్దామని వచ్చాడా, లేకపోతే ఆయన పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి వస్తున్నారండి. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. అది ఇవ్వకుండా పవన్ గారు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా వస్తున్నాడా, భారతీయ జనతా పార్టీతో కలిసి వస్తున్నాడు అనేది ప్రశ్న అండి. ఇప్పుడు మొత్తంగా పుష్పలేని గారు ఐన్యూస్ వేదికగా పవన్ కు సవాల్ విసురుతున్నారా ఈ అంశాలతో? 100% అండి. ఏంటి మీ సవాలేంటి? పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టాలంటే కాంగ్రెస్ మాజీ మంత్రిగా, కాంగ్రెస్ నాయకురాలిగా మీ సవాలేంటి? నేను అడిగేది ఏంటి, నేను చెప్పేది నా సవాల్ ఏమి లేదండి. నేనేమంటానంటే నాకు క్లారిటీ నాకు ఇవ్వాలి, అలాగే ప్రజలకు కూడా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని ఇప్పుడు బీజేపీని స్ట్రాంగ్ చేయడానికి వస్తున్నాడా, బీజేపీకి వాళ్ళకు చేతగాక ఇక్కడ రాష్ట్రం లోపల వాళ్ళు కూడా ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి ఇన్నాళ్ళు అయినా 13 సార్లు ప్రధానమంత్రి అయిన వాళ్ళ ప్రధానమంత్రి అయిన పార్టీకి, బీజేపీ పార్టీకి ఇక్కడ నాయకత్వ లోపం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తో సపోర్ట్ తీసుకోవడానికి బీజేపీ వాళ్ళు పిలిపించుకుంటున్నారా అన్నది ఆలోచన. అదే కనుక అయితే మాత్రం కానీ రాజకీయ వ్యూహాలు బయటికి చెప్పరు కదా. మీరు రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళు రాజకీయమే చేస్తారు కదా. చెప్పాల్సిందే కదండి. లేదండి, పార్టీ మీటింగ్ పెట్టాలి అంటే ఆయన ఇండివిజువల్ గా పార్టీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కాకుండా తెలుగుదేశం పార్టీగా వస్తున్నారా, లేదు ఆయన తెలుగుదేశంలో అలైన్స్లో ఉన్నాడు కదండి, ఆయన ఇండివిజువల్ గా వస్తున్నాడా? ఒకవేళ ఇండివిజువల్ గా వస్తే ఆయన చంద్రబాబు నాయుడుతో పర్మిషన్ తీసుకొని ఇక్కడ వచ్చి బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడానికి వస్తున్నాడా, లేదు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా ఆయన పార్టీని ఇక్కడ స్ట్రెంథన్ చేసుకోవడానికి వస్తున్నాడా? ఇప్పుడు దీనికి ఆయన సమాధానం ప్రజలకు చెప్పితే
దానికి ఆయన పర్మిషన్ దేనికోసం వస్తున్నారు అనే దానికి మేము రాజకీయ పార్టీగా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి పర్మిషన్ ఇవ్వాలనేది మా రాష్ట్రంలో మాది నడుస్తుంది అంతే. మహారాష్ట్రంలో మాది నడుస్తోందంటే అక్కడే మీ యొక్క అంటే అహంకారం అనేటువంటిది అర్థమవుతుంది. మహారాష్ట్రంలో మీరు జరగడం ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం జరగాలో అది జరగాల. పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ వస్తుందా? పవన్ కళ్యాణ్ సభ నిర్వహించబోతున్నారా? మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు పుష్పలీల సవాల్ను జనసేన స్వీకరించబోతుందా? వాటికి ఆన్సర్ చేయబోతుందా? రేపు ఏం జరగబోతుంది? ఒకవైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఇటు ప్రభుత్వము తెలంగాణ రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక సభను నిర్వహించబోతున్నారు. ఆ సభ జరుగుతుందా? తర్వాత పరిణామాలు